తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. ఏపీలో 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు మొదలవుతున్నాయి. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది. పగలు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా తగ్గిపోవడంతో మార్చి మొదటి వారంలోనే ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మే నెల సంగతి ఏంటా అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. ఏపీలో 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు మొదలవుతున్నాయి. ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంటుంది. పగలు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా తగ్గిపోవడంతో మార్చి మొదటి వారంలోనే ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మే సంగతి ఏంటా అని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో క్రమేపీ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు అవస్థలు పడాల్సిన పరిస్థితి మొదలైంది. సీజన్ ప్రారంభంలోనే ఎండల ఉధృతి ఈ స్థాయిలో ఉంటే వచ్చే 3 నెలలు గడ్డికాలం తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత కనిపిస్తోంది. రాత్రిపూట టెంపరేచర్స్ కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి ఉంది. వచ్చే 3 నెలలు తీవ్రమైన ఎండలు ఉంటాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. సరే, ఎట్లా ఉంది అంటే మార్చి మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఎండలు ఉన్నాయి, మీకు ఏమనిపిస్తుంది? సంవత్సరం చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నానండి. ఎందుకంటే మార్చి ఫస్ట్ వీక్లోనే ఇలా ఉందంటే ఇంకా రాను ఏప్రిల్ మేలో ఉండలేవేమో అని నా భయం వేస్తుంది. అది ఎందుకంటే అసలు చాలా వేడిగా ఉంది. పాప కూడా నైట్ పడుకోలేకపోయింది. ఏమంటే నైట్ టైం కూడా అంత వేడంటే ఇప్పుడు పగల పరిస్థితి ఏంటని అర్థం అవట్లేదండి. మరి రాను ఎక్కువ ఉంటుందేమని చిన్న భయం కూడా ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నానండి. ఉదయం 11 తర్వాత రోడ్లపైకి రావాలంటే భయపడే వాతావరణమే కనిపిస్తోంది. స్కార్ఫ్లు కట్టుకొని రోడ్ల మీద తిరగాల్సిన వాతావరణం. ఆల్టర్నేటివ్గా ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఒక డ్రైవర్ నర్స్. ఎట్లాంటి ఇబ్బంది ఎదురవుతుంది ఈ సీజన్లో? బాగా ఇబ్బంది జరుగుతుంది. ఎండ బాగా కాజేస్తుంది. బయటికి ఎవరు రావట్లేదు. ఎప్పటి నుంచి ఫస్ట్ తారీఖులో ఎంత కాస్తుంది, రాను ఇంకా ఎక్కువ అయిపోతుందేమో తెలియదు. ప్రస్తుతం ఆల్టర్నేటివ్గా అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్గా ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే జ్యూసులు కావచ్చు, లేకపోతే ఇతర సెంటర్ల దగ్గర హడావుడి పెరిగింది. చల్లటి వాతావరణాన్ని కోరుకుని ప్రజలు ఇళ్లకు పరిమితం అవుతున్న పరిస్థితి. సాయంత్రం 4 అయితేనే కానీ రోడ్ల మీదకి రాలేని వాతావరణం ఉంది. ఎటువంటి ఇబ్బంది ఎదురవుతుంది ఎండల కారణంగా? ఎండలు ఈ సంవత్సరం స్టార్టింగ్ నుండే బాగా ఎక్కువగా ఉన్నాయండి. బయటకు జనాలు ఈ 2 రోజులు పోతే కనీసం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కోస్తా ఆంధ్రతో పోలిస్తే రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అనంతపురంలో రికార్డు స్థాయిలో 41 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. వచ్చే రోజుల్లో రాయలసీమ, తెలంగాణ రీజియన్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక కోస్తా జిల్లాలకు సంబంధించి తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న చోట వాతావరణంలో అంటే టెంపరేచర్స్ పెద్దగా మార్పులు లేనప్పటికీ కూడా తీవ్రమైన ఉక్కపోతతో కూడిన హీట్ ఇండెక్స్ ఉంటుంది. హీట్ కారణంగా హీట్ ఐలాండ్స్ ఫామ్ అవడం కారణంగా తీవ్రమైన ఉక్కపోత వాతావరణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎండకు ఉక్కపోతలు తోడైతే మరింత సఫకేషన్ వస్తుంది, ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండమని అధికారులు కానీ భారత వాతావరణ శాఖ కానీ ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఇది వచ్చే 2 నెలల్లో మరింత గరిష్ట స్థాయికి చేరి తీవ్రమైన ఇబ్బందికర వాతావరణాన్ని కలిగించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో రవిచంద్రన్, NTV.